ఉన్నారు. ఇంకా నిన్న ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ విషయంలోకి వస్తే ఇప్పుడే నేను చెప్పినట్టుగా 24, 25 ఆ ఊసే ఎత్తలేదు. 26లో ఇవాళ 10,060 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ప్రకటన చేసి అది కూడా 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు ఇస్తారంట. అక్టోబర్ దాకా 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఇంకా మనం లోపలికి వెళ్తే అసలు వీళ్ళ ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉంది అని అంటే 22 నెలల్లో అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 1,72,000. ఈ 1,72,000 ఉద్యోగుల సంఖ్య తగ్గితే మీరిచ్చే 10,000 ఉద్యోగాలు ఏ మూలకి అని అడుగుతున్నాం మేము. జగన్ గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 2024 మార్చి నాటికి ఉద్యోగుల సంఖ్య ఈ రాష్ట్రంలో 11,79,000 మంది. ఆ తర్వాత చంద్రబాబు గారి పరిపాలనలో 2025 డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య 10,07,000. ఇది అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ విడుదల చేసిన ద్రవ్య విధాన పత్రంలోని అంకెలు ఇది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలల్లో 1,72,000 ఉద్యోగాలు పోయినాయి. ఇంకా మీకు తెలుసు, ఆ రోజు ప్రజల వద్దకు పాలన అనే దానికి నిజమైన అర్థం చెప్తూ ఇంటికే ప్రజాసేవలు అందించాలి, పౌర సేవలు అందించాలని 2,66,000 మంది వాలంటీర్లను నియమిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరి ఉద్యోగాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తన సహజ సిద్ధ ధోరణిలో తీసేశారు. ఇవి కాకుండా ఇంచుమించుగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేశారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేశారు, లిక్కర్ షాప్స్లో ప్రభుత్వం నిర్వహించిన లిక్కర్ షాప్స్లో ఎంప్లాయీస్ని తీసేశారు. వీళ్లతో పాటు ఇంచుమించుగా మీరు చూస్తే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న ప్రభుత్వంలో 96,675 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది గత ఏడాది డిసెంబర్ నాటికి అంటే 3 నెలల క్రితానికి 87,681 మందికి చేరింది. అంటే 9,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలోంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసేసింది. ఇవి కాకుండా